నమస్తే నాగేశ్వర్ గారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ కోవర్టులతో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా సూచించారు. టీడీపీలోకి వైసీపీ నాయకుల్ని పంపించి హత్యలు చేయిస్తూ ఉన్నారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు, అలాంటి నేరస్తుల్ని కఠినంగా అణిచేస్తాను. మహానాడులో చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ చేశారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు, చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు మాట. ఒకసారి బయట ప్లే చేయండి. మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? చాలా మంది నాయకులు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి. ఇప్పుడు ఉపేక్షించను అన్న వ్యక్తి మొదలు వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకోవాలి? ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వారు పెద్దవాళ్ళు స్థాయి అయితే చంద్రబాబు నాయుడు సమక్షంలోనో లోకేష్ సమక్షంలో చేరుతారు. ఇలాంటి కోవట్లను నేరస్తుల్ని పార్టీలో చేర్చుకుని మళ్ళీ నేను ఉపేక్షించా అంటే ఎవరు? వాళ్ళు చేర్చుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా తెలుగుదేశంలో ఎవరైనా చేరుతారా? కార్యకర్తల నిర్ణయమా, అది అధినాయకుని నిర్ణయమా? అంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, మా పార్టీలో నేరస్తులు చేర్చుకుంటున్నా, కోవట్లను చేర్చుకుంటున్నా, వైసీపీ కోవట్లను వాళ్ళు పార్టీకి చెడపేరు తెస్తున్నారు అంటున్నాడు. మరి ఎందుకు చేర్చుకుంటున్నాం అన్నది క్వశ్చన్ కదా. సో వాళ్ళని మరి తీసేయచ్చు కదా. ఇప్పుడు మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంటే నేరస్తులు కోవట్లు టీడీపీలో చాలామంది ఉన్నట్టే కదా లెక్క. చాలా క్లియర్గా చెప్తున్నాడు, కోవట్లు మన పార్టీలోకి పంపిస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళనే చంపుతున్నారు. అంటే ఏంటి, వైసీపీ వారు టీడీపీలోకి వచ్చి టీడీపీ నాయకులే చంపుతున్నారు. అంటే టీడీపీలోనే తమకు తామే చంపుకుంటున్నారు. అది కూడా చేరినారు. దీనివల్ల రెండు సమస్యలు, ఒకటి మన పార్టీ వారే మనం చంపుకుంటున్నాము అన్న చెడ్డ పేరు వస్తుంది, తర్వాత వాళ్ళ టార్గెట్ ఎలిమినేట్ చేసుకుంటారు అంటున్నారు. ఇంత నీచమైన నేరాలకు పాల్పడుతున్న వారికి తెలుగుదేశం ద్వారాలు తెరిచి ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? ఈ ప్రశ్న మొదలు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. కార్యకర్తలకు నాయకత్వ క్షమాపణ చెప్పాలి. మేము ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరినీ చేర్చుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చినాం, ఇక ముందు చేర్చుకోమన్నాం. ఉపేక్షించను అనడేంటి? మీరు అనుమతిస్తున్న వాళ్ళు చేరారు కదా, మీరు ఉపేక్షించకపోతే వాళ్ళు ఎట్లా చేరుతారు? చేరడానికి స్కోపే లేదు కదా. అంటే పార్టీలో ఎవరిని పడతామని చేర్చుకునే నిర్ణయం తీసుకుంటున్న నాయకత్వం మరి ఏంటది? అంత వీక్ అండ్ అంత ఆలోచన లేని నాయకత్వం ఉందా టీడీపీకి? ఎవడొస్తే వాడిని చేర్చుకోవడమా అని లేదు. ఎన్నికలకు ముందు చేసుకున్నారు, ఎన్నికలకు అవసరం ఉంది, గెలవాలి కదా అని. వైసీపీ నుంచి వచ్చిన వారికి టీడీపీ టికెట్లు ఇవ్వలేదా? మంత్రి పదవులు ఇచ్చి మంత్రి పదవులుగా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు నాకు గుర్తు టీడీపీలో ఎమ్మెల్యేలకి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయనుకుంటాను. పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన వారిని పక్కకు పెట్టి అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి ఎంతమందికి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేదు? మరి వాళ్ళంతా కోవట్లేదు, ఎందుకు టికెట్లు ఇచ్చారు? మీరు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, మరి 23 మంది వైసీపీ వాళ్ళని ఎందుకు తీసుకున్నట్లు? అందులో ఎంతమంది కోవట్లు ఉన్నారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇలా నేరస్తుల్ని కోవట్లని వైసీపీ నుంచి పంపిస్తుంటే గుర్తించలేకపోతుంది, నాయకత్వానికి ఆ సామర్థ్యం లేదు, వాళ్ళందరినీ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. ఇంతకన్నా ఆన్సర్ ఏముంటుంది? అందువల్ల ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం అర్థం చేసుకోవాలి. కోవట్లు కార్యకర్తల వల్ల పార్టీలో చేరరు, కోవట్లు నాయకత్వం వల్లనే పార్టీలో చేరుతారు. ఎందుకంటే కార్యకర్తల పాత్ర ఏముండదు. పాపం మహానాడు ఆదరైన సగటు కార్యకర్త ఫలానా నేరస్తుని పార్టీలో చేర్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్పారా? చంద్రబాబు నాయుడు చెప్పితే చంద్రబాబు నాయుడు వినకపోతే ఏం చేయగలుగుతారు? అల్టిమేట్గా లీడర్షిప్ అని కదా, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోలేదు. అంటే విచక్షణారహితంగా టీడీపీలో ఎవరిని పడతాని చేర్చుకుంటున్నారు. వాడి చరిత్ర చూడడం లేదు.
వాడి పర్పస్ చేరడం లేదు. అంటే వైసీపీ కుట్రలకు టీడీపీ లోనవుతుంది. వైసీపీ కుట్రల నుంచి తనను తాను కాపాడుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఇది కదా మహానాడులో చంద్రబాబు నాయుడు చెప్తున్న అడ్మిషన్. ఇది మరి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచుతుందా, నాయకత్వ గౌరవాన్ని పెంచుతుందా అనేది మనమే ఆలోచించాలి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 43 ఏళ్ల కిందట పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసింది కదా సార్. ఈ 43 ఏళ్లలో తెలుగుదేశం పార్టీలో జోడు చేసుకున్న పరిణామాలు ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఒక్క పరిణామం, ఒక్క అబ్జర్వేషన్ ఉండదు కదా 43 ఏళ్ళ హిస్టరీలో. ఇప్పుడు ఒక పార్టీ పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతున్న కొద్దీ ఆ పార్టీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే రకంగా స్టాటిక్గా ఉండదు. డైనమిక్ పాలిటిక్స్ అనేది డైనమిక్ కనుక పొలిటికల్ సిచ్యువేషన్ కాంటెక్స్ట్ మారుతున్న కొద్దీ డైనమిక్గా ఆ పార్టీ కూడా మార్పు చెందడం అనివార్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పుడు ఎన్టీ రామారావు టైంలో కేంద్రం ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల గౌరవాన్ని కాపాడటానికి, రాష్ట్రాల అధికారాలను నిలబెట్టడానికి కేంద్రం పైన ఒక విరోచిత పోరాటానికి తెలుగుదేశం స్ఫూర్తిగా నిలిచింది. అంత గొప్ప పాత్ర భారతదేశంలో తెలుగుదేశం నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ కొరకు, ప్రాంతీయ పార్టీల మనుగడ కొరకు, ఫెడరల్ రాజకీయాల కొరకు నిలబడ్డ పార్టీ. ఇప్పుడు అది బాగా డైల్యూట్ అయిపోయింది. ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదమైన జమిలీ ఎన్నికలను సమర్థిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలపైన కేంద్రం స్వారీ చేస్తుంటే ఒక్క మాట కేంద్రాన్ని అనలేకపోతున్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరిట సదరన్ స్టేట్స్ సీట్లు తగ్గిపోతున్నాయి, పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుందన్న తెలుగుదేశం పార్టీ మాట్లాడతలేదు. మహానాడులో కూడా తీర్మానం చేసినట్లేరు. సబ్జెక్టు కరెక్షన్. ఇలా మహానాడులో మీరు వెరిఫై చేయండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. రాష్ట్రాల హక్కుల గురించి ఒక తీర్మానం ఏమైనా చేశారా కథ వెరిఫై చేయండి. చేసి ఉంటే సంతోషం. రాష్ట్రాల హక్కులపైన కేంద్రము అనుసరిస్తున్న విధానాలపైన తెలుగుదేశం మహానాడులో ఒక్క తీర్మానం చేసి ఉంటే నేను ఆహ్వానిస్తాను. మీడియాలో మరి ఎక్కడన్నా వచ్చిందో చూడండి ఒక్కసారి. తీర్మానాలలో ఏ తీర్మానం ఆమోదించారని. మరి రాష్ట్రాల హక్కుల గురించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరి మనకు తెలియంది కాదు. ఇవాళ 1971 జనాభా లెక్కలు కాకుండా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కేటాయించడం వల్ల రాష్ట్రాలకు కోత పడుతోంది. మీకు రాష్ట్రాలతో పంచుకోవలసిన ఎక్సైజ్ డ్యూటీలు పెంచకుండా, కేంద్రము రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా, షేరబుల్ ట్యాక్సెస్ పెంచకుండా నాన్ షేరబుల్ ట్యాక్స్ ఛార్జెస్ అయినటువంటి సర్ఛార్జెస్ ఇది పెంచడం వల్ల రాష్ట్రాలకు వచ్చేటువంటి వనరులు తగ్గిపోతున్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పేరిట రాష్ట్రాల వనరులను దెబ్బతీస్తున్నారు. ఇలా అనేక రూపాల్లో రాష్ట్రాల వనరుల పైన సీరియస్గా దెబ్బ తగులుతుంటే తెలుగుదేశం పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఇది ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో ప్రతిపక్ష నేతల కాంక్లేవ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రాల హక్కుల కొరకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాష్ట్రాల పైన జరుగుతున్న ఆర్థిక దాడి, రాజకీయ దాడి ఇవాళ గవర్నర్లతో చూస్తున్నాం కదా. అసలు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు కూడా గవర్నర్ నేను సంతకం పెట్టా, నేను డిసిషన్ కూడా తీసుకోను, ఎన్ని రోజులైనా అట్లే పెట్టుకుంటా అంటే అది తప్పని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎన్టీ రామారావు టైంలో ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్రం మిథ్య, గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేసిన పార్టీ. గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేసిన పార్టీ ఇవాళ తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, బెంగాల్ గవర్నర్, గతంలో తెలంగాణ గవర్నర్, ఇలా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తుంటే తెలుగుదేశం మౌనంగా ఉంది. ఎన్డీఏలో ఉన్నారు కదా, ఎలా అడగగలుగుతారు అని ఎవరైనా అనొచ్చు. ఎన్డీఏలో ఉండి కూడా అడగచ్చు. ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తున్న బీజేపీ తన అభిప్రాయం చెప్పడం లేదా? ముస్లింల్లో వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల పైన చెప్పలేదా? బీజేపీ తన అభిప్రాయం చెప్పింది కదా. సో అందువల్ల ఒక ఫెడరల్ స్ఫూర్తికి బలంగా నిలబడ్డ పార్టీ
ఇవాళ రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ అవకాశవాదంతో తన ఐడియాలజికల్ ప్లాంక్ని డైల్యూట్ చేసింది. ఇది ఆవేదన కలిగించేటువంటి అంశం. మీకు ఎక్కడా కేంద్రాన్ని ప్రశ్నించడం కాకుండా కేంద్రాన్ని స్తుతించే ధోరణి మొదలైంది. తెలుగుదేశం హిస్టరీ మీరు తీసుకుంటే కేంద్రాన్ని ప్రశ్నించిన చరిత్ర తెలుగుదేశాన్ని. ఇవాళ కేంద్రాన్ని స్తుతించేటువంటి ధోరణికి మనం చేరుకున్నాం. సో ఇప్పుడు అది కూడా మీకు ఎన్డీఏ ఫస్ట్ టర్మ్లో నేను అర్థం చేసుకోవాలను. బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉండడం వల్ల తెలుగుదేశానికి ఆ పొలిటికల్ స్పేస్ రాలేదు. కానీ ఇప్పుడైతే పొలిటికల్ స్పేస్ కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ జేడీయూల మద్దతుతోనే బీజేపీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలోనైనా రాష్ట్రాల ప్రయోజనాలను నిలదీసి సాధించకపోతే ఇంకెప్పుడు సాధిస్తారు? అంటే పొలిటికల్ స్పేస్ అనుకూలంగా లేనప్పుడు తెలుగుదేశమైనా ఏం చేయలేదు. వీ కెన్ అండర్స్టాండ్. ఎన్డీఏ ఫస్ట్ టర్మ్లో పరిస్థితి అదే. కానీ ఇంత మంచి అవకాశం ఉన్నది కదా ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ పైన నేను మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా వ్యతిరేకించమని అడగడం లేదు. నీతి ఆయోగ్ సమావేశమైంది. ఏ సర్చార్జీలు పెంచుతున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది రాష్ట్రాల వనరులను దెబ్బతీస్తుంది. అందువల్ల ఐ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ టు ఇంక్రీజ్ సర్చార్జెస్ విచ్ ఆర్ నాట్ షేరబుల్ విత్ స్టేట్స్ అని చెప్పడానికి ఏముంది? ఈ మాట కనుక చంద్రబాబు నాయుడు చెబితే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా సంతోషపడతారు. బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా మీరు ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తారు. మేము అనలేని మాట మీరు అన్నారు, మా అందరికీ మీరే నాయకుడు రాష్ట్రాలకు అని. ఈ మాట అనొచ్చు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ పైన సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా మీరు డీలిమిటేషన్ చేపట్టండి అంటే పార్లమెంట్లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యత తగ్గకుండా డీలిమిటేషన్ చేపట్టని అడగడానికి ఏమిటి ఇబ్బంది? అందువల్ల మీరు మహానాడును మించిన పొలిటికల్ వేదిక ఇంకోటి లేదు కదా. సో ఆ మాటలు అడగడానికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కూడా కాదు. రాష్ట్రాల జెన్యూన్ డిమాండ్స్ పైన ఆఖరికి నేను ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ అన్నదే మీరు అనండి, ఇంకా వేరే అవసరం లేదు. గుజరాత్ ఇప్పుడు మీకు బీజేపీ డిఫరెన్షియేట్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటీవల ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలి అని ప్రతిపాదించింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏమని ఇచ్చింది? 40% సరిపోతుందని ఇచ్చింది, 42% సరిపోతుందని ఇచ్చింది. అంటే బీజేపీ ఎక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవాలి అక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50% అడిగితే ఆ ప్రభుత్వంలో భాగస్వామైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ 42% అడిగింది. మరి మీకెందుకు అభ్యంతరం బీజేపీతో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి? మీరు మోడీ గారికి చెప్పండి, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ఉపన్యాసాలకు వెళ్ళే తీసుకోండి, వేరే ఏది అవసరం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లోనూ ఇతరత్ర చేసిన ఉపన్యాసాలు తీసుకొని ఆ ఉపన్యాసాల్లో రాష్ట్రాలకు ఏం కావాలని అడిగారు, అవే అడగండి, ఇంకేది ఎక్స్ట్రా అడగకండి. అది మోడీనే కోట్ చేసి అడగండి. आपने गुजरात का मुख्यमंत्री रहने के समय में ये पूछे, हम भी वही पूछ रहे. ఇద్దరు ఏమన్నా మోడీనే అడుగుతున్నా, మోడీ చెప్పింది అడుగుతున్నా, వేరేది ఏం లేదు. మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, తప్పేంటి? దీనికి ఏం చేస్తారు? మోడీ వచ్చి కొడతారా అదంతరా? ఎందుకు ఇంత మనం టెన్షన్ పడాలి? తెలుగు వాళ్ళము అడగచ్చు కదా, గౌరవంగా అడుగుదాం. సో అందువల్ల ఈ బేసిక్ పాయింట్ మనం ఎందుకు, అయ్యా గుజరాత్కు గిఫ్ట్ సిటీ ఇచ్చారు, చాలా అద్భుతమైన ప్రయత్నం. మా విశాఖపట్నంకి ఇవ్వండి, దాన్ని మేము ఫిన్టెక్ వ్యాలీగా మార్చదలుచుకున్నాం. గిఫ్ట్ సిటీకి ఇచ్చిన స్టేటస్ వైజాగ్ గిఫ్ట్ సిటీకి ఇవ్వద్దని అంటలేం, గుజరాత్కి ఇవ్వద్దని అంటలేం, వైజాగ్కి ఇవ్వమని అడుగుతున్నాం. ఇది అడగడానికి అభ్యంతరం ఏంటి? అందువల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రాల హక్కుల కొరకు ఛాంపియన్ చేసిన పార్టీ నుంచి ఇవాళ ఆఖరికి జెన్యూన్ ఇష్యూస్ పైన కూడా మాట్లాడలేని పరిస్థితికి నెట్టివేయబడం ఆవేదన కలిగిస్తుంది. రెండవది, హైలీ సెక్యులర్ ఎజెండాతో తెలుగుదేశం ఉండేది. రాజకీయాలు ఏవైనా పార్టీలతో పొత్తులు ఏమన్నా క్లియర్ సెక్యులర్ పొజిషన్ తీసుకునేది. దానికి ఉదాహరణే మీకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చుతూనే ఎన్డీటీవీలో లోకేష్ని అడిగారు, ముస్లింల్లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయం అని బీజేపీ అంటోంది, మీరేమంటారు? బీజేపీ కాల్స్ ఇట్ అండ్ అపీజ్మెంట్ పాలిటిక్స్, వాట్ యూ సే అని లోకేష్ని అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా లోకేష్ అన్నాడు, వీ ఫీల్ ఇట్ సోషల్ జస్టిస్ అన్నాడు, అది సామాజిక న్యాయమని మేము భావిస్తున్నాం అన్నాడు. ఇంత క్లియర్గా అన్నాడు. మరి వక్ఫ్ చట్టం పైన టీడీపీ ఏ వైఖరి తీసుకుంది?
ఏ స్టాండ్ తీసుకుంది? సో సెక్యులర్ స్టాండ్ తీసుకుందా? అసలు సెక్యులర్ స్టాండ్ అంటే ఏంటి? మరి ముస్లింలకు ప్రత్యేకంగా ఒక చట్టం ఎందుకు? అన్ని మతాలకు సంబంధించి ఒకటే చట్టం చేద్దాం, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది. ఆ అన్ని రకాల ఆ ధర్మాదాయ ఆస్తులు, దేవాదాయ ఆస్తులు, మతపరమైన ఆస్తుల నిర్వహణకు హిందువులకో చట్టం, ముస్లింలకో చట్టం, క్రైస్తవులకో చట్టం కాదు, అందరికీ కలిపి ఒకటే సెక్యులర్ చట్టం తెద్దాం. ఈ మాట అడగడానికి అభ్యంతరం ఏముంది? సో ఇప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలకు ముస్లిమేతరులు ఉండాలి అని చట్టం చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ సమర్థించడం ఏంటి? మరి రేపు టీటీడీలో హిందూయేతరులు ఉండాలంటే సమర్థిస్తామా మనం? సో ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్ ఓవరాల్ వక్ఫ్ చట్టం సమర్థించి కావాలంటే, కానీ నీ వక్ఫ్ ఆస్తిగా డొనేట్ చేయాలంటే 5 ఏళ్ళుగా నువ్వు ముస్లిం అని ప్రూవ్ చేసుకోవాలి అని ఉంది. టీటీడీ హుండీలో దేవునికి సమర్పించుకోవాలంటే మీరు 5 ఏళ్ళు హిందువుగా ఉండాలి అని ప్రూవ్ చేసుకోవాలని ఎక్కడ ఉంటే ఒప్పుకుంటామా? ఇలాంటి అంశాలపైన అయినా కూడా తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండడం తెలుగుదేశానికి ఉన్న సెక్యులర్ క్రెడెన్షియల్స్ను సీరియస్గా క్వశ్చన్ చేస్తోంది. మూడవది, తెలుగు ప్రజల కొరకు పుట్టాం. ఇవాళ కూడా మహానాడులో కూడా మేము తెలుగు ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం, తెలంగాణ ప్రాజెక్టులకు దేనికి వ్యతిరేకించలేదు అన్నారు. ఒక్కసారి గూగుల్లో కొట్టండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపోజెస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఏమైనా వస్తారో అది చూడండి, మీరే చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెప్పిందా లేదా? చెప్పమనండి క్లియర్గా, దీనికి ఆన్సర్ దొరికిపోతుంది కదా. పోనీ అది వదిలేయండి, మీ తెలుగు వాళ్ళంతా సమానమే కదా. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గౌరవించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ పెడుతున్నాడు. ఏమని? కృష్ణానదిలో మా వాటాను పునర్నిర్వచించండి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చే టైంలో తెలంగాణ ఏర్పడలేదు, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా పార్టీగా చేసుకొని కృష్ణానదీ జలాల పునః పంపిణీ చేయండి అని తెలంగాణ అడుగుతోంది. చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలందరి కోసం నిలబడిన తెలుగుదేశం పార్టీ దీన్ని అంగీకరించమనండి. నేనేమి ఇది కూడా అడుగుతలేను. తెలంగాణ కృష్ణానదిలో 50% వాటా అడుగుతుంది. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉంది కనుక ఇవ్వండి అని అడుగుతున్నారు. పోనీ అది పక్కకు పెట్టండి, అట్లీస్ట్ తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా చేర్చుకొని, ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా. నదీ జలాల పంపకం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈ చేసిన కేటాయింపులను ప్రాజెక్టు వారీగా 811 టీఎంసీలను పంచుకున్నాం. ఆ తర్వాత బచావద్దాన్ని ఈవెన్ మీకు ఫ్లడ్ వాటర్స్ను కూడా మీ మిగులు జలాలు సర్ప్లస్ వాటర్స్ కూడా పంచింది. సో మొత్తం మీదనైతే 1000 అనుకుంటాను, లిటిల్ ఓవర్ 1000 టీఎంసీలు వచ్చాయి. దానికి అప్పుడు ప్రాజెక్టులో కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆ కోసం నిలబడ్డ పార్టీ కదా. మహానాడులో తీర్మానం చేయండి, నాకు తెలంగాణ ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఒకటే. అందుకొరకు తెలంగాణ ఏర్పడక ముందు నదీ జలాల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయింది. న్యాయంగా అయితే ప్రతి రాష్ట్రాన్ని ఒక పార్టీగా చేర్చి బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించండి, తెలంగాణకు కూడా న్యాయం జరిగేలా అని చంద్రబాబు నాయుడు చెప్పమని అభ్యంతరం లేదు. ఈ మాట అనగలడా? అంటే తెలుగువారి అందరి కొరకు పుట్టిన పార్టీగా ఉండడము ఉన్నాము అంటే తెలంగాణలో కూడా తెలుగువారే కదా. పాలమూరు రంగారెడ్డికి అభ్యంతరం చెప్పడం ఎందుకు? కృష్ణానదీ జలాలకు తెలంగాణ కూడా ఒక పార్టీగా చేర్చి పునః పంపిణీ అనే డిమాండ్కి అభ్యంతరం చెప్పడం ఎందుకు? చెప్పకూడదు కదా. సో అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయంగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు అక్కడి ప్రయోజనాల్ని నిలబెట్టడం ముఖ్యం కాదని ఎవ్వరూ అన్నారు, అభ్యంతరం కూడా ఎవరు చెప్పలేరు. కానీ నేను తెలుగు వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నా, తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ వస్తాయి. లేదు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మోరాల్లెస్ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది, మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నిలబడతామనంటే తప్పే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ను ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో నిలబెడమని అడగలమా? బీఆర్ఎస్ అది తెలంగాణ పార్టీ కనుక మేము తెలంగాణ వరకే ఉంటామని అంటారు. మీరు అన్నప్పుడే కదా సమస్య వచ్చేది. మరి తెలుగు జాతి మొత్తం ప్రయోజనాలకు నిలబడ్డప్పుడు నేను అడుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు అభ్యంతరం చెప్పినట్లు కృష్ణానదీ జలాల పునః పంపిణీకి కావాలన్న తెలంగాణ డిమాండ్ మీరు సమర్థిస్తారా? సూటిగా చెప్పండి. మేము సమర్థిస్తామని చెప్పమని అభ్యంతరం లేదు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు
చాలా ప్రిన్సిపల్స్ పైన కాంప్రమైజ్ అయ్యేది కాదు. పార్లమెంట్లో ఒక దశలో మేజర్ అపోజిషన్గా ఉన్న పార్టీ, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికి రాని గౌరవం చంద్రబాబు నాయుడుకి లభించింది. ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయాల్లో కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో ఎలా నిర్మాణం కావాలో చూపెట్టినటువంటి పార్టీ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నిలబడ్డ పార్టీ, తెలుగు జాతి ప్రయోజనాల కొరకు కేంద్రంతో విరోచితంగా పోరాడిన పార్టీ, అలాంటి పాత్రను డైల్యూట్ అవుతుంది అనేది ఆవేదనతో చెప్తున్న అంశం. ఇవాళ మహానాడులో 3వ రోజు చాలా కీలకమైన తీర్మానాలు, నిర్ణయాలు, ప్రకటనలు ఉండబోతూ ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సార్, లోకేష్కి ప్రమోషన్ వస్తుందా అని చెప్పేసి. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా మహానాడు వేదికగానే ఈ ప్రతిపాదన కూడా చేశారు. ఒకవేళ అదే జరిగితే లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? శ్రేణులు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? శ్రేణుల పార్టీలో ఏముంది అందరికీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు కొడుకే లోకేష్, ఇంకా తీరా వేరే చంద్రబాబు నాయుడు కొడుకే నాయకుడు అవుతానని తెలియదా? అందరికీ తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయకుడు కాకపోతే ఇంకోరు అవుతారని ఎవరైనా ఊహించుకుంటున్నారా తెలుగుదేశంలో? అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏముంది, చంద్రబాబు నాయుడే ప్రెసిడెంట్గా ఉంటాడు కదా. దాంట్లో ప్రత్యేకత ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తే శ్రేణులు ఎలా స్పందిస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎందుకు ఉత్పన్నమవుతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ రొటీన్ థింగ్ కదా. పార్టీ ప్రెసిడెంట్ అయినా పోనీ కనీసం ఏమన్నా చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడుకు సహకారం. ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోకేష్ చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు అది ఫార్మలైజ్ అవుతుంది అంతే. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొత్తగా చేసేది ఏముంటుంది? తెలుగుదేశంలో లోకేష్ నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారనుకుంటే అది పొరపాటే. రకరకాల ప్రశ్నలు, అనుమానాలు, అపోహలు ఉండవచ్చు, ఉంటుంది కూడా. దానికి ఏమీ మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు లోకేష్కు మధ్య ఆ గ్యాప్ ఉన్నప్పుడు, సో చంద్రబాబు నాయుడు స్థాయిలో లోకేష్ను మరి ఎదుగుతాడా, ఎప్పుడు ఎదుగుతాడు, ఇలాంటివి ఉంటాయి. ఎలా తప్పేముంది, అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా సామర్థ్యాన్ని ప్రదర్శించుకునేది. ఆయనకు అవకాశం ఇవ్వకుండా సామర్థ్యం ప్రదర్శించలేదు అన్న విమర్శ కూడా కరెక్ట్ కాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ పొలిటికల్ ఎలివేషన్ అవసరం. లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అవసరం. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, సానుకూల రాజకీయ పరిస్థితులు ఉన్న సమయంలో మీకు ఈ ట్రాన్సిషన్ అనేది మరింత ఈజీ అవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో టెస్ట్ చాలా కఠినంగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి అంటే అది ఈ సమయంలో కనుక ట్రాన్సిషన్ సులభం కూడా అవుతుంది కదా. అందువల్ల ఒక పొలిటికల్ మెసేజ్ కూడా తన పార్టీ శ్రేణులకు, పార్టీ ఓటర్లకు ఇవ్వచ్చు. అందువల్ల ఇదేమీ తెలుగుదేశంలో పోటీ కూడా లేదు కదా. ఎవరి మధ్య ఇప్పుడు ఏదో బీఆర్ఎస్లో ఉన్నట్లయినా మీకు కేటీఆర్, హరీష్ రావు అన్నట్లు, ఇప్పుడు కవిత అన్నట్లు తెలుగుదేశంలో పోటీ లేదు. ఉన్నరొక్క లోకేషే వారసుడు, లోకేషే భవిష్యత్ నాయకుడు. ఏమైనా తెలుగుదేశం కార్యకర్తల్లో క్వశ్చన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్న సమయంలో ఆయన ప్లేస్లో లోకేష్ను పెట్టడాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఓటేసింది చంద్రబాబు నాయుడు చూసి. ఆ సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాదు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నా క్రియాశీలక రాజకీయాలను పక్క జరిగి ఆ ప్లేస్ లోకేష్కి ఇస్తే చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ ఆర్డినరీ ప్రాసెస్. ఆల్రెడీ లోకేష్ చేస్తున్న పనిని ఫార్మలైజ్ చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అంటే గతంలో చాలా మంది నాయకులు డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ని అనే ప్రతిపాదన తీసుకొచ్చారు కదండి. మళ్ళీ మాట్లాడతానండి. ఇప్పటికీ ఆ